జగద్గురు శ్రీమద్వి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠాలయమునందు ఉత్తర గాలి గోపురమునందు ఉత్తర ముఖద్వారములో జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ జీవిత చరిత్ర ఉట్టిపడే విధంగా ఎందరో మహానుభావులు శిల్పీకరించినటువంటి గొప్ప సుందరమైనటువంటి శిలా విగ్రహాలను చూపిస్తాను. చరిత్రలో ఉన్నటువంటి గొప్ప విషయాలను కూడా చక్కగా వివరిస్తాను. మిత్రులారా, జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులారా, శ్రద్ధగా ఆలకించినట్లయితే చక్కగా అర్థం చేసుకోగలరు. ఇది జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధిలో నిష్ఠాగరిష్ట వహించినటువంటి స్వామివారి సుందర రూపం. తర్వాత ఇది జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 11 సంవత్సరముల ప్రాయంలో ఉండగా రవ్వలకొండ గృహలో అత్యంత గోప్యముగా పద్మాసనాసీనుడై కాలజ్ఞానం లిఖిస్తున్నటువంటి బాల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. తర్వాత ఇది జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. స్వామివారు స్వహస్తాలతో అల్లాడుపల్లె వీరభద్రస్వామి వారి శిలా విగ్రహాన్ని శిల్పీకరిస్తున్నటువంటి సందర్భం. ఇది అల్లాడుపల్లి వీరభద్రస్వాముల వారి శిలా విగ్రహం. వీరు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. తర్వాత పైన ఉన్నటువంటి మాతా గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ ఘట్టం. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందగా తన ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారు ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. గండ కత్తిరలతో కుతుకలు తెంపుకోవడానికి ప్రయత్నిస్తుండగా స్వామివారు సమాధిపై నుంచి వచ్చి నాయనా సిద్ధ అంటూ స్వామివారు అట్టి అఘాయిత్యానికి పాల్పడకుండా సిద్ధయ్య గారిని నిరోధించేటువంటి ఘట్టం. అదేవిధంగా ఇక్కడ ఉత్తర గాలిగోపురమునందు వీరి పేరు అన్నాంజనేయ స్వామి. మునుపు మనం తెలుసుకున్నటువంటి కథ ద్వారా వివరించినట్లయితే భూదేవి భూభారమును మొయ్యలేక శ్రీ మహావిష్ణువుతో మొరబెట్టుకుంటే త్రిమూర్తులు ముగ్గురు పొడమిపై జన్మించి విష్ణుమూర్తి జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా జన్మించి భూమాతకు సహస్రార స్థానమైనటువంటి కందిమల్లాయపల్లి క్షేత్రమునందు సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించినటువంటి పుణ్యతిథి వైశాఖ శుద్ధ దశమి. వీరే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వీరు అన్నాంజనేయ స్వామి వారు చతుర్ముఖి బ్రహ్మ. త్రిమూర్తుల్లో మూడవ వారైనటువంటి చతుర్ముఖి బ్రహ్మదేవులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించి వారి పూర్వజన్మ వృత్తాంతమును పూర్తిగా తెలుసుకొని స్వామివారికి సేవలు చేసి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి నేలమఠమున శివాలయమును గొప్ప శివాలయమును నిర్మించి ఇచ్చినటువంటి నేలమఠమునందు సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించి ఉన్నారు వీరి పేరు అన్నాంజనేయ స్వామి. వీరే చతుర్ముఖి బ్రహ్మదేవులు. తర్వాత వీరు ఆనంద భైరవి యోగి. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారి యొక్క కాలజ్ఞానంలో లిఖించినటువంటి ఆధారాల ప్రకారం ఆనంద భైరవి యోగి గారు సాక్షాత్ పరమశివుడు. వైకుంఠమున త్రిమూర్తుల సమాలోచన ప్రకారం పుడమిపై జన్మించి
కాశీక్షేత్రమునందు విజయసింగుడనే మహారాజుని ఇంట జన్మించినటువంటి ఆనంద భైరవయోగి గోహత్య మహాపాతకమును తలదాల్చి గోహత్య మహాపాతకం నిర్వృత్తికై మరొక జన్మలో ఈ కందిమల్లాయపల్లె క్షేత్రానికి 15 కిలోమీటర్ల దూరములో ముడుమాల గ్రామమునందు దూదేకుల కులమున ఆదంబి పీరు సాహెబ్ అనే పుణ్య దంపతులకు సిద్ధయ్యగా జన్మించి 12 సంవత్సరముల పాటు స్వామివారి పాదసేవ చేపట్టి స్వామివారిచే అనేక బహుమతులను పొంది జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాదిరిగానే ముడుమాల గ్రామములో సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించినటువంటి పుణ్యమూర్తి ఆనంద భైరవయోగి. ఇట్టి త్రిమూర్తుల విగ్రహములను జగద్గురు శ్రీమద్విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించినటువంటి మఠాలయమునందు ఉత్తరగాలి గోపురమునందు పెద్దలైన వారు చక్కగా చరిత్రకు నిదర్శనముగా శిల్పీకరించి నిర్మించినటువంటి ఉత్తరగాలి గోపురం జగద్గురు శ్రీమద్ విరాడబోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. శుభం.